సాధారణంగా మంత్రి పదవులు ఎవరికిస్తారు? ఏళ్ల తరబడి రాజకీయాలు చేసిన సీనియర్లకో లేక బాగా పలుకుబడి ఉన్న నాయకులకో ఇస్తారు కదా. కానీ మన పొరుగు దేశం నేపాల్ మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయాల కంటే స్కిల్ కే విలువిస్తూ ఏకంగా ప్రపంచానికే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇటీవల నేపాల్ కొత్త ప్రధానిగా బాలన్ షా బాధ్యతలు చేపట్టారు. ఆయన తన కేబినెట్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరిని నియమించారో తెలుసా? ఏ రాజకీయ నాయకుడినో కాదు, నిషా మెహతా అనే ఒక మెడికల్ ప్రొఫెషనల్ ని. దీనిలో మనకు గర్వకారణమైన విషయం ఏంటంటే ఆమె మన ఇండియాలోని ఢిల్లీ ఎయిమ్స్ లోని నర్సింగ్ చదువుకున్నారు. ఎన్నో ఏళ్లుగా హాస్పిటల్స్ లో రోగులకు నేరుగా సేవ చేసిన అనుభవం ఆమె సొంతం. ఆరోగ్య వ్యవస్థలో గ్రౌండ్ లెవెల్ సమస్యలు ఏంటో పక్కాగా తెలిసిన ఒక ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్ ని ఏకంగా దేశ ఆరోగ్య శాఖ మంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. ఒక హాస్పిటల్ వార్డులో రోగుల బాగోగులు చూసుకునే ఒక నర్సు ఈ రోజు ఏకంగా ఒక దేశానికి ఆరోగ్య విధానాలను నిర్ణయించే స్థాయికి రావడం నిజంగా మామూలు విషయం కాదు. పాలిటిక్స్ కంటే నైపుణ్యానికే మా ఓటు అని నేపాల్ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం ఎంతో స్ఫూర్తిదాయకం. మరి మన దేశంలో కూడా ఇలాగే ఆయా రంగాల్లో స్కిల్, గ్రౌండ్ లెవెల్ అనుభవం ఉన్న నిపుణులకు మంత్రి పదవులు ఇస్తే ఆ డిపార్ట్మెంట్లు ఇంకెంత వేగంగా డెవలప్ అవుతాయో ఒక్కసారి ఆలోచించండి. రాజకీయాలను పక్కన పెట్టి నైపుణ్యానికి పట్టం కట్టిన నేపాల్ ప్రధాని అద్భుతమైన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి పాజిటివ్ విషయాలు అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్.